హాయ్ మావా, మన ఊర్లో ఎక్కడ చూసినా సువర్ణ బల్లారి అని లైటింగ్లు బోర్డింగ్లు పెట్టేశారు భయ్య. ఆ అక్షరాలు చూసిన ప్రతిసారి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మావా. నా చిన్నప్పటి నుంచి నాకున్న కోరిక ఏంటంటే మా బల్లారిని ఎట్టాగైనా ఒక దుబాయ్ లాగా, ఒక స్మార్ట్ సిటీ లాగా చూడాలని ఒక చిన్న ఆశ మావా. నేను పోయే లోపు అది నెరవేరిందంటే మా ఊరినట్టా చూసేసి హ్యాపీగా కళ్ళు మూసేస్తాను మావా. చాలా రోజుల నుంచి నా డిగ్రీ ఫ్రెండ్ ఒకడు నువ్వు ఖచ్చితంగా మా ఊరికి రావాలి, మా ఊర్లో జరిగే జాతరను చూడాలి అని చాలా సార్లు పిలిచాడు మావా. ఎన్నిసార్లు వెళ్ళాలని ట్రై చేసినా కుదరలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను భయ్య. మా బల్లారి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకా అనే ఊర్లో ఎంటర్ అవ్వగానే నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను మావా. మన ఆర్సీబీ టీం కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి చూడండి మావా. అది పోస్టరో బ్యానరో కాదు మావా, ఇల్లు కట్టేటప్పుడే మన ఆర్సీబీ లోగోని కూడా కలిపి కట్టేశాడు. మొత్తానికి మోకా అనే ఊర్లో కాళ్ళెట్టేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేసాం భయ్య. మా ఫ్రెండ్ ని చాలా రోజుల తర్వాత చూశాను, ఏదో డైటింగ్ చేస్తున్నాడంటే కొంచెం కలర్ వచ్చాడు భయ్య. మా ఓడి ఎంత ట్రై చేసినా ఆడికంటే నేనే ఎక్కువగా అందంగా ఉంటాను మావా. బాగా భోజనాలు చేసేసి జాతరని చూడటానికి ఊర్లోకి వెళ్ళిపోయామండి. చాలా ఘనంగా జరిగే జాతర సన్నివేశాలన్నీ మీరు నా నెక్స్ట్ వీడియోలో చూద్దురు గానీ. ఎందుకురా మా ఫ్రెండ్ గాడు వాళ్ళ ఊరి జాతరకి నన్ను ఇంతగా పిలిచాడు అని నాకు అర్థం కాలేదు మావా. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మా ఓడు వాళ్ళ ఊరి గురించి చెప్తూనే ఉన్నాడు భయ్య. ఎవరికైనా వాళ్ళ ఊరన్నా, వాళ్ళు పుట్టిన నేలన్నా చాలా ప్రేమ ఉంటుందండి. ఎంత మంది వాళ్ళ ఊర్లను వదిలేసి సిటీకి వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఏ పండక్కో ఇలాంటి జాతర ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి తిరిగి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది మావా. మా బళ్ళారి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకా అనే ఊర్లో జరిగే జాతరను చూడటానికి అయితే వచ్చానండి. ఇక్కడ జరిగే జాతరలో ఆ పరమశివుడి రూపంలో ఉన్న మల్లేశ్వర స్వామిని పూజిస్తారు. ఇక్కడ వెలసిన మల్లేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఈ ఊరి చుట్టూరు ఉన్న గ్రామాలన్నిటికీ ఇక్కడున్న మల్లేశ్వర స్వామినే కాపాడుతూ ఉంటాడంట. పూర్వకాలంలో ఇక్కడున్న పంట పొలాలన్నిటికీ కరువు వచ్చినప్పుడు, నీరు లేక పంటలు లేక రైతులందరూ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పరమశివుడే ఇక్కడ మల్లేశ్వరుడి రూపంలో వెలిసి ఈ గ్రామాలన్నింటినీ రక్షించారంట. అందుకే ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ముందు ఇక్కడ మల్లేశ్వరుడి జాతర చాలా ఘనంగా జరుపుతారు. నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి. ఒక పల్లెటూరులో జాతర అంటే మామూలుగా ఉండదు భయ్య. వాళ్ళు చేసే సెలబ్రేషన్లు, అలంకారాలు, ముగ్గులు, ఈ హడావిడి మొత్తం మీరు చూడాలంటే ఒక విలేజ్ కెళ్ళి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే మావా. చాలా సంవత్సరాల నుంచి వెళ్ళాలి చూడాలి అని అనుకున్నాను గానీ ఏదో మా ఫ్రెండ్ గారి దయ వల్ల ఈ సంవత్సరం నాకు ఇలా కుదిరింది భయ్య. నా చిన్నప్పటి నుంచి నాకు ఒక డౌట్ మావా, మనకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా గుళ్ళోకి వెళ్ళి ఆ దేవుణ్ణి ముక్కొని మన బాధలన్నీ చెప్పుకుంటే చాలు కదా, ఎందుకని ఈ జాతరలు చేయాలి, ఎందుకని ఈ ఊరేగింపులు చేయాలని చాలా ఆలోచించేవాడిని. ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాక నాకొచ్చిన క్లారిటీ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏమీ లేని వాళ్ళ వరకు అందరికీ ఈ ఒక్క జాతరే ఉపాయం అండి. వాళ్లకు సంవత్సరానికి సరిపడే అంత ఆదాయం ఈ ఒక్క జాతరలో జరుగుతుందంట. అంతేకాకుండా గుళ్ళో ఉండే దేవుడు సంవత్సరానికి ఒక రోజు ఊరంతా చుట్టేసి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో, ఎక్కడెక్కడ పాపం జరుగుతుందో వాళ్ళందరినీ భర్తం పడతాడేమో అనిపిస్తుంది. మనం ఈ ప్రపంచంలో ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చేమో గానీ ఆ దేవుడి నుంచి మాత్రం అసలు తప్పించుకోలేము. ఇంకా తేరు రావడానికి కొంచెం సమయం మాత్రమే ఉంది. మేమైతే ఫుల్ ప్రిపేర్ గా ఉన్నాం. హలో అండి, అందరికీ నమస్కారం అండి. తేరు రావడానికి కొంచెం ఆలస్యం అయిందంటండి. రథం కదలాలన్నా ఒక మంచి ముహూర్తాన్ని చూసి కదిలితేనే కదండి ఊరంతా మంచి జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు రాహుకాలం ఉందని రథాన్ని కదపకుండా అక్కడే ఉంచారు. ఇంకా మేమేం అదృష్టం చేసుకున్నామో తెలియదు గానీ మా ఫ్రెండ్ గాడు అరగంటకు ఒకసారి మాకు స్నాక్స్ పెడుతూనే ఉన్నాడు. బాగా తినేసి మేమైతే చిల్ అవుతున్నాం గానీ వీధి చివరికి వెళ్ళి చూస్తే మొత్తం జనంతో నిండిపోయారు భయ్య. కింద కాలు పెట్టడానికి కూడా జాగా లేదు మావా. అందుకే మా వాళ్ళంతా ప్లాన్ చేసి నన్నైతే పైకి తీసుకొచ్చేసారు. ఇంకా నేనైతే ఫుల్ ప్రిపేర్ గా ఉన్నాను భయ్య. ఈసారి అయితే ఆ దేవుడిని చాలా కోరుకున్నాను. నేను కోరుకున్నవన్నీ జరుగుతాయో లేదో తెలియదు గానీ నేనైతే నా భారాన్ని మొత్తం ఆ దేవుడి మీద వేసేసాను. మన బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే అయిన శ్రీ నాగేంద్ర గారు కూడా మోకా జాతరను చూడటానికి వచ్చారు. మా ఫ్రెండ్ అయితే ఎలాగైనా మీట్ చేయిస్తానని పట్టుబట్టి మరీ మీట్ చేయించారు భయ్య. ఆయన నా గురించి, నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ గురించి అడిగారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.